చర్చెస్. 7 చర్చెస్ గురించి మనము నేర్చుకునే ముందు ఒక్కసారి ఆహ్, మనము బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథాన్ని చదువుతా ఉంటున్నాము. నేర్చుకుంటున్నాము. వింటున్నాము. అయితే చదవడము, వినడమే కాకుండా మనమందరం కూడా దినచర్యలో, దిన జీవితంలో ఇది క్రియాశీలకంగా ప్రాక్టీస్ కూడా చేసే విధంగా ఉండాలన్నటువంటి దృక్పథంలో మనము ఈ సెషన్స్ కలిగి ఉంటున్నాము. అయితే అందుకోసమే ఒకరికొకరము తెలుసుకున్న దేవుడు నేర్పించిన విషయాలని ఇతరులతో పంచుకుంటూ మనము ముందుకెళ్తా ఉంటున్నాం. అయితే ప్రాముఖ్యంగా కిందటి వారంలో మనము చూసినప్పుడు త్రీ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ 3 మూడంతల ధన్యత. చదువువారును, వినువారును, అలాగే చదవడము, వినడమే కాకుండా గైకొనవారును. వీరు ఈ 3 పనులు ఎవరైతే చేస్తున్నారో వారు ధన్యులు అని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో మనము చూసుకుంటా ఉంటున్నాం. అయితే ఇక ఈ కొద్దిసేపు ఒక 30, 35 మినిట్స్ నేను మాట్లాడి దాని తర్వాత అగైన్ వి విల్ హావ్ క్యూ అండ్ డే అని అనుకుంటున్నాను. అయితే ఈ ప్రకటన గ్రంథమును చాలా విధాలుగా మనము చదవచ్చు, వింటూ ఉంటాము. కానీ మన యొక్క మెయిన్ ఆహ్, ఈ 3 మెథడ్స్‌ని మనము ఒకసారి పదే పదే నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. ప్రాఫిటికల్ అంటే ప్రవచనాత్మకంగా ఉంటూ, ఆత్మీయంగా మనము ఏదైతే నేర్చుకుంటున్నామో వాటిని అభ్యాసం చేయాలి అన్నటువంటిది. థియరీ తర్వాత సైన్స్, సింబల్స్, ఫిగరేటివ్స్, లిటరల్స్ ఇవన్నీ కూడా మనము గుర్తు ఉంచుకున్నా, ఉంచుకోలేకపోయినా ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం చదువుతా ఉంటున్నామో వాక్య భాగంలో మనము దాన్ని అభ్యాసం చేయాలన్నటువంటి 3 పాయింట్స్‌ని మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. అయితే ప్రకటన గ్రంథం అంతా కూడా చాలా క్లియర్‌గా, ఈజీగా గుర్తుపెట్టుకునేకి ఒక స్టోరీ లాగా నేను చెప్పాను. మరి ఒకసారి రిపీట్ చేస్తామని అనుకుంటున్నాను. ఏంటంటే సముద్రము, సముద్రంలో ఒక బురుజు అంటే కోట ఉంది. కోటలో తేనె ఉంది. ఆ తేనె నీవు నేను తిన్నాను అన్నటువంటి 4 పదాలను మనం గుర్తుపెట్టుకుంటే ప్రకటన గ్రంథం అంతా కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చన్నట్లుగా ఈ కథని మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. సముద్రము, బురుజు, తేనె, తిన్నాను. దీంట్లో ఉండే కొన్ని అక్షరాలని మనము ఒకసారి చూస్తే సముద్రంలో అనే మొదటి అక్షరాన్ని చూసినప్పుడు 7 సంగములు మొదటి 3 అధ్యాయాలు, 7 ముద్రలు 4-7, 7 బూరలు, అలాగే 7 రూపములు, 7 తెగుళ్ళు, 7 నాశనములు, 7 నూతనములు. 22 అధ్యాయాలు ఉన్నటువంటి ఆల్ సెవెన్స్ అంటే రెవల్యూషన్ ఈజ్ 7 ఆఫ్ అన్ని ఫుల్ ఆఫ్ సెవెన్స్ కాబట్టి దయచేసి ఈ 7 అనే ఈ 7 పదాలను, 7 అంశాలను మనము గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే ప్రత్యేకంగా ఈ దినము మనము చర్చెస్ 7 చర్చెస్ ఇక్కడ కొంతమంది వారి యొక్క అభిప్రాయాల్ని మీరందరూ షేర్ చేసుకున్నారు. కానీ మన క్రైస్తవ జీవితంలో మనము ఎదిగేతప్పుడు ఆహ్, ఎదిగేతప్పుడు ప్రతి దినము దినానికి మనము రూపాంతరము చెందాలని చెప్పి దేవుడు కోరుకుంటూ మనకు వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. మనము తెలిసి తెలియక ఒక్కొక్కసారి కొన్ని డినామినేషన్స్‌లో పెరుగుతూ ఈ కొన్ని విషయాల్ని మనము తెలిసి తెలియక నేర్చుకునింటామో లేదా అలవాటులో ఇంకొక చాలామంది అంటారు గదా! అలవాట్లో పొరపాటని. కాబట్టి తెలిసి తెలియక కొన్ని నేర్చుకునింటాము. కానీ దేవుడు ఎప్పుడైనా మనకు కొన్ని వాక్య భాగాలలో మన మనోనేత్రాలు తెరిచినప్పుడు మనము వాటిని అన్‌లెర్న్ చేయాలి. ఓహ్! అది కాదు గదా! ఏదో తెలిసి తెలియక నేర్చుకున్నానేమో అని చెప్పి మనము వాటిని వదిలిపెట్టి రీలెర్న్ క్రొత్తది ఏదైనా దేవుడు నేర్పిస్తా ఉంటే అంటే ఒకే సంగతి కావచ్చు. తెలిసి తెలియక ఏదో వినేసింటాము. వాటిని పక్కన పెట్టి దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి కొన్ని విషయాల్ని మనము రీలెర్న్ చేయాలని చెప్పి ఈ 3 పదాల్ని ప్రతి వారంలోనూ మన దినచర్యల్లో ఈ 3 కాన్సెప్ట్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సంఘము అంటే చాలామంది చాలా యొక్క డిఫరెంట్ ఒపీనియన్స్‌ని, అభిప్రాయాల్ని చెప్పారు.
ఒక బ్రదర్ అయితే 10 చెప్పారు. ఆహ్, తర్వాత చిన్న కిడ్ కూడా ఆహ్, తన కూడా షేర్ చేసింది. ఇవన్నీ కూడా కరెక్ట్. అయితే ఆది నుండి మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారము అన్నటువంటి ఈ యొక్క మాట వినింటాము. ఏంటి అంటే దేవాది దేవుడు తన ఇశ్రాయేలీయులు తన బిడ్డల దగ్గరికి వచ్చి వాళ్ళతో నివాసం చేయాలని చెప్పి వారికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన మోషేకి చెప్పి మోషే ద్వారా అది నిర్మాణము జరిగినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఆ ప్రత్యక్షపు గుడారము అనేది ఇట్స్ ఎ బిగ్ టాపిక్. మనం ఇంకో రోజు ఎప్పుడైనా 2, 3 సెషన్స్‌లో దాన్ని తెలుసుకోవచ్చు. అదే ప్రత్యక్షపు గుడారము సొలొమోను రాజు అయినప్పుడు ఆహ్, ఆ యొక్క టెంపుల్‌ని కట్టాడు. ఆ టెంపుల్. తర్వాత థర్డ్ టెంపుల్ ఇప్పుడు కట్టబోతా ఉన్నారు అని చెప్పి మనము థర్డ్ టెంపుల్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఆ యొక్క జ్యూస్. కాబట్టి పరలోకములో యాక్చువల్‌గా ఆ టెబర్నాకిల్ ఉంది. ఆ యొక్క దేవ దేవుని యొక్క ఆలయము ఉంది. అది పరలోకంలో ఏ విధంగా ఉందో అదే నమూనాలో భూమి మీద ప్రత్యక్షపు గుడారాన్ని దేవాది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య నిర్మించమని చెప్పి చెప్పారు. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, పరలోకంలో ఏదైతే ఉందో భూమి మీద తన యొక్క బిడ్డల దగ్గర కూడా అది ఉండాలని చెప్పి దేవుడు ఆశించాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రత్యక్షపు గుడారము, సాలమన్ కింగ్ సాలమన్ గారు నిర్మించినటువంటి టెంపుల్, అలాగే థర్డ్ టెంపుల్ కూడా బిల్డ్ చేయాలని చెప్పి వారందరూ రెడీగా చాలా వేచి చూస్తా ఉంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగా ఉంటే, నీవు నేను దేవుణ్ణి అంగీకరించిన నీవు నేను దయచేసి గమనించండి. మతము అనేది అది మ్యాన్ మేడ్ రిలీజియన్. అది మనిషి తయారు చేసినటువంటిది. మనిషి ఏదో దేవుని రీచ్ కావాలి అన్నటువంటి తపనతో నిర్ నిర్మించుకున్నది రిలీజియన్, మతము. కానీ మనమందరము మతములో పెరగడం లేదండి. మనము రిలేషన్‌షిప్‌లో పెరుగుతా ఉన్నాం. యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా మన హృదయంలోకి స్వీకరించిన నీవు నేను మనమందరము ఆయనతో ఒక మంచి సహవాసము కలిగి మనము పెరుగుతా ఉంటున్నాం. ఆహ్, చాలామంది ఇంతవరకు చెప్పారు ఒకరిద్దరు చర్చ్ అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని. అవును. ప్లేస్ ఆఫ్ వర్షిప్. కానీ అన్నిటికంటే ఇంకా ఒకసారి మనం చూస్తే ఆహ్, ఈ కొంతమంది గ్రూపులుగా లేదా కొన్ని చర్చెస్‌గా నిర్మించబడతా ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఈస్ ఇట్ గాడ్స్ కింగ్డమ్ ఆర్ యువర్ ఓన్ కింగ్డమ్? యూ ఆర్ మెంట్ టు బి ఎ బిల్డర్ ఆఫ్ గాడ్స్ చర్చ్, నాట్ యువర్ ఓన్. ఈ ఈ పర్టిక్యులర్‌గా నార్త్ అమెరికాలో మనము ఒకసారి గమనిస్తే నాకు నేనున్న కొన్ని సంవత్సరాలలో బాగా గమనిస్తే యూ నో వాళ్ళందరికీ ఏదో ఒక గుంపు కావాలి. వీకెండ్ అయితేనే ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి. అన్నటువంటి దానికి ఒక లీడరు లేదా ఇద్దరు, ముగ్గురు లీడర్‌లుంటారు. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక బ్రదర్, సిస్టర్ లేదా వాళ్ళకి నచ్చకపోతే పోయి ఇంకొక గుంపు పెట్టుకుంటారు. సో, మనము బాగా గమనిస్తే ఆర్ దే రియల్లీ బిల్డింగ్ ద ద గాడ్స్ కింగ్డమ్ ఆర్ దేర్ ఓన్ కింగ్డమ్? వాళ్ళకంటూ ఒక గుంపుండాలా? వాళ్ళను వెంబడించాలా? వాళ్ళకు వాళ్ళ మనోభావాలకు కలిగినటువంటి ఒక ఒక గుంపుండాలా? అన్నటువంటి విధంగా పెరుగుతా ఉంటారు. కానీ మనము నార్త్ అమెరికాలో ఉన్న మనమందరము ఏదో ఒక గుంపులో, ఏదో ఒక ఫెలోషిప్‌లో, ఏదో ఒక సంఘానికి నామకే వాస్తే నామకార్థంగా వెళ్ళి, దేవుని గురించిన వీకెండ్ సరదాగా ఏదో మామూలుగా అయితే ఆహ్, దేవున్ని తెలియని వాళ్ళు వీకెండ్స్ అంటూనే మూవీసు అట్లా ఇట్లా టైమ్ స్పెండ్ చేస్తారు. మనము ఒకవేళ ఏదో చర్చికెళ్ళి తృప్తి పొందుతున్నామా? లేదా నిజంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ, దేవుని దగ్గర నుంచి నేర్చుకొని, దేవునికి మనకు ఉన్న సహవాసంలో మనం పెరుగుతున్నామా? అన్నటువంటి ఈ 2 ప్రాముఖ్యమైన అంశాలను నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. సంఘానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చర్చ్‌లో ఎక్స్‌పీరియన్స్ గాడ్. మనము దేవుణ్ణి అనుభవిస్తాము. ఏదైతే అనుభవించామో దాన్ని మండే టు సాటర్‌డే మనము వెచ్చించాలి. వి హావ్ టు షేర్. వి హావ్ టు ఎక్స్‌ప్రెస్, కన్జ్యూమ్ అండ్ కాంట్రిబ్యూట్.
అవి 2 చాలా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి అన్నటువంటి ఆహ్, మాటల్ని ఆ 2 కాన్సెప్ట్స్‌ని మనమెప్పుడు మర్చిపోకూడదు. నేనిక్కడ ఒక అంటే చర్చ్ అంటే నాకు దేవుడిచ్చినటువంటి కొన్ని మాటల్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నానండి. మనము ఎప్పుడైతే ఆదివారం ఒక సంఘానికి వెళ్తామో, అంటే ఒక విశ్వాసులంగా కలిసి ఉంటామో, ఒక ఇంట్లో కానీ, ఒక చర్చ్ బిల్డింగ్‌లో గాని, మనం ఏం చేస్తామంటే అపోస్తుల కార్యములు 2:42లో ఉన్నటువంటి 4, 5 అంశాలు చాలా చాలా పర్టిక్యులర్‌గా మనము ఆహ్, ఆహ్, కలిగి ఉండాలని చెప్పి ఆశపడతాం. ప్రార్థన, సహవాసము, కమ్యూనియన్, ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, ప్రైజ్ అండ్ వర్షిప్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ఈ ఈ 4, 5 అంశాలు వాక్య భాగంలో ఉన్న 4 గోడల మధ్య జరిగేటటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు. అయితే ఇంతటితో ఆగిపోలేదండి. ఇంతటితో మనము ఆగిపోకుండా ఇదంతా గూడా ఈ ఇంతవరకు చూపించిన ఈ 4, 5 అంశాలు వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ గాడ్ అండ్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ వన్ అనదర్. అది 4 గోడల మధ్య జరిగేటటువంటి కార్య ఆహ్, ఆహ్, కార్యక్రమాలైతే దయచేసి గమనించండి. మండే టు సాటర్‌డే మనము ఇంకా కొన్ని అంశాలను చేయాలి. మత్తయి 25, 35లో ఉన్నట్లు మనము హంగర్ అండ్ థర్స్ట్, పూర్ అండ్ నీడీ, తర్వాత విడోస్, ఆర్ఫన్స్, వీటన్నిటిని కూడా మనము ఒక సంఘముగా ఒకవేళ ఓవర్‌నైట్‌లో అన్నీ మనం చేయలేకపోయినా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు తెలుసు కదా! జేమ్స్‌లో కూడా వ్రాసినట్లు, తర్వాత హీబ్రూలో కూడా మనము చదువుతాం కదా! ఫెయిత్ వితౌట్ గుడ్ డీడ్స్ ఈస్ డెడ్. విశ్వాసము అది క్రియలు లేని విశ్వాసమైతే అది మృతము అని చెప్పి మనము చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. దేవుని బిడ్డలముగా నిజంగా విశ్వాసములో ఎదుగుతున్న నీవు నేను ఊరికే ఆత్మీయ ఆహారాన్ని తిని కడుపు నింపుకొని కడుపు బొజ్జ తెచ్చుకుంటున్నామా? లేదా దాన్ని వెచ్చించి మనము ఇతరులకు షేర్ చేస్తూ, ఎందుకంటే మనకు 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను ప్రభువుల వారు గుర్తు చేశారు. పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి మనము సేవించాలి. అట్లనే మన యొక్క ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించాలి. ఇవి 2 ఆజ్ఞలని మనము ఆహ్, చాలా జాగ్రత్తగా తప్పిపోకుండా మనము పాటించాలి. అంతకంటే ఇంకా ఎక్కువ మనల్ని దేవుడేమి అడగడం లేదు గదా! అయితే చూడండి దేవుని బిడ్డలారా, ప్రపంచములో బిలియన్స్ ఆఫ్ ప్రజలున్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ యొక్క సంఘములోకి తీసుకురావాలని ఆశపడతా ఉంటున్నారు. సంఘము అంటే ఇక్కడ చూడండి, ఆ క్రాస్‌ని చూపిస్తా ఉన్నాను గదా! క్రాస్ అంటే ఆ క్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేమకు ఆకర్షితులయ్యి, క్రీస్తు ప్రభువుల వారిని తమ స్వంత హృదయాలలో స్వీకరించాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఆ యొక్క సిలువ లోపలికి వచ్చినటువంటి దేవుని బిడ్డలు ఒక గుంపుగాను, ఒక సంఘముగాను పుడతా ఉంటారు. అయితే ఇదివరకు కొంతమంది షేర్ చేశారు. చర్చ్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని. ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే ఒకే ఒక శరీరము, కానీ అనేక అవయవములు. ఒకే శరీరము. మన శరీరములో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అనేకమైన పార్ట్స్ ఉన్నాయి. ఆ అనేకమైన పార్ట్స్ ఏ పార్ట్ చేయాల్సిన పని ఆ పార్ట్ చేస్తా ఉంది. కాబట్టి ఒకటే బాడీ. హెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అయితే, మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా ఆ పార్ట్స్‌లో నీవు, నేను ఉంటున్నాం. దయచేసి గమనించండి. నేనెందుకు ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్‌ని ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఆహ్, మనమందరం కూడా విశ్వాసులమందరము కూడా అవయవాలు. ఎవరిలో? ఒక శరీరములో. ఒక శరీరములో ఉన్న అవయవాలు ఒకవేళ చిటికన వేలు ఒక సీటీకే చర్చ్‌లో ఉన్నటువంటి సభ్యులైతే, ఆహ్, బొటనవేలు ఒకవేళ వాంకోవర్‌లో ఉన్నటువంటి ఏఎల్‌సీ చర్చ్ అయితే, తర్వాత ఇక్కడ లోకల్‌గా మే శాన్ హోజేలో గుడ్ షెపర్డ్ చర్చ్‌కి మేము వెళ్తున్నాము. ఆ చర్చి ఒకవేళ రైట్ హ్యాండ్ అయితే, లెఫ్ట్ హ్యాండ్ ఇంకొక చోట ఉన్నటువంటి చర్చ్. మనము ఇవన్నీ గమనిస్తే ఈ సంఘ సభ్యులందరూ కూడా ఒకే శరీరంలో ఉన్నారు. దయచేసి గమనించండి. మనం ఏ విధంగా మెలుగుతున్నాం ఒకరికొకరము. ఒకరికొకరము సరిపోనటువంటి యాటిట్యూడ్స్ చూపించుకుంటున్నామా? మనం సరిచేసుకోవాల్సిన
సమయం ఇదండి. మనందరము ఒకే బాడీ. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్‌కి నచ్చదని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే పని అవుతదా? అది కాదు. ఎందుకంటే ద హెడ్ ఆఫ్ ద బాడీ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు సిగ్నల్స్ అన్నీ అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి వచ్చినప్పుడు హెడ్ నుంచి మన యొక్క బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ వాటికి అవి పనిచేస్తా ఉంటది. కాబట్టి ఆ విధంగా ఒకే శరీరములో ఉన్నటువంటి బాడీ లో ఉన్నటువంటి పార్ట్స్, ఒకే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నాయో, మనము సంఘంలో ఉన్నటువంటి మనము ఒకవేళ ఆ ఎదుగుదల విషయములో ఒకరికొకరము మనము అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ, మన మెయిన్ ఫోకస్, అందరికీ ఫోకస్ ఏది ఉండాలంటే ఒకే ఒక ఫోకస్ ఉండాలి. ఆ ఒకే ఒక ఫోకస్ ఏంటంటే క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటను నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుల వారు చెప్పిన విధంగా నెరవేర్చాలి. ఆ విధంగా కాకుండా ఆయనను పక్కన బెట్టి మన ఇష్టానుసారంగా మనము జీవిస్తా ఉంటే ప్రాబబ్లీ మనము ఆ శరీరములో అవయవములుగా ఉంటున్నామా? అట్లా ఉండలేదేమో. అట్లా ఉండలేకపోతే దెన్ మనము బాడీ ఆఫ్ క్రైస్ట్ కాదేమో. కాబట్టి ద చర్చ్ అంటే ఇక్కడ బ్రదర్ 10 అంశాలు చెప్పాడు. వాటిలో కొన్ని నేనిక్కడ పెట్టాను. 12 అంశాలు ఇక్కడ నేను చూపిస్తా ఉంటున్నాను. నేను వీటన్నిటి గుండా వెళ్ళడం లేదు కానీ, దయచేసి గమనించండి. క్రొత్త నిబంధన గ్రంథంలో న్యూ కవెనెంట్ ప్రిన్సిపుల్స్ ప్రకారము చర్చ్ అంటే ఏంటి? మన యొక్క బాడీలో అంటే మన యొక్క శరీరము దేవునికి ఆలయమై ఉన్నది. అది ఇంకా ఎంత లోతుగా తీసుకెళ్తుందో చూడండి. దేవుని ఆలయము ఏంటి అంటే చర్చ్, సంఘము దేవుని ఆలయము ఏంటంటే నీలో, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆలయముగా చేసుకొని నివాసము చేయాలనుకుంటున్నారు. అది న్యూ కవెనెంట్ ప్రిన్సిపల్. ఆది నుండి చూస్తే దేవాది దేవుడు ఆదాము, అవ్వల దగ్గర ఉండాలని ఆశపడినాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారములో దేవాది దేవుడు తన యొక్క బిడ్డల మధ్య నివసించాలని ఆశపడినారు. అలాగే న్యూ కవెనెంట్ ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే, కొత్త నిబంధన ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు నీలో, నాలో ఉండాలని నిన్ను, నన్ను, మన యొక్క శరీరాన్ని ఆలయముగా చేసుకున్నారు. అదే ఈ రెవల్యూషన్‌లో మనం చదువుకుంటున్నాం గదా! 19థ్ చాప్టర్‌కి వచ్చినప్పుడు మిలీనియల్ అంటే వెయ్యేండ్ల పరిపాలన జరుగుతది. ఆ వెయ్యేండ్ల పరిపాలన అంటే క్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు ఈ భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన తన యొక్క బిడ్డల మధ్య చేయబోతా ఉంటున్నారు. ఇదంతా కూడా చూస్తే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఇదంతా కూడా ఆహ్, మెయిన్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్స్‌ని మనం చూస్తే, దేవుడు తన బిడ్డలతో నివాసం చేయాలని ఆశపడేటటువంటిదే సంఘముగా మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. నీవు, నేను ఈరోజు బ్రతుకుతున్నాము అంటే, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని తీసుకెళ్తూ, మనలో ఉన్న ఇంకా ఏమైనా మలినం ఉంటే దాన్ని తీసేసి, ఆ స్ శరీరములో పర్ఫెక్ట్‌గా మనల్ని అమర్చాలన్నటువంటి ఆ ప్రక్రియనే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, బిలియన్స్ ఆఫ్ ప్రజలున్నారు గదా! వాళ్ళందరూ ఇంతమందున్నారు. వీళ్ళందరిని సపోజ్ ఒకవేళ క్రిస్టియన్సే అనుకుందాం. అంటే ఆహ్, క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు అనుకుందాం. క్రైస్తవులలో ఇంతమందిలో దయచేసి గమనించండి. ఆర్ యూ ఇన్ ఎ చర్చ్? ఆర్ యూ ఇన్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు ప్రభువుల వారి శరీరములో ఒక అవయవముగా ఉంటున్నావా? లేదా లేదా ఏదో ఒక సంఘానికి వెళ్ళే సంఘ సభ్యునిగా ఉంటున్నావా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకా కొన్ని మాటలు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. కానీ సమయం అయిపోతా ఉంది. మనము ఈ ఇంతవరకు అనుకున్నది. ఏ సహవాసములో అయితే మనము పెరుగుతా ఉన్నామో, ఆ సహవాసానికి ఫెవికలేసుకొని అతుక్కుంటాము. ఇంకా ఎక్కడికి పోయినా వేరే ఏ ఊరికి పోయినా మన సహవాసం ఉందా? మన సహవాసం ఉందా? అని ఎతుక్కుంటాం. కానీ దయచేసి గమనించండి. నీకు సహవాసం కావాలనా? ఆర్ డు యూ వాంట్ టు బి ఎ మెంబర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్?
క్రీస్తు ప్రభువుల వారి శరీరములో ఒక అవయవముగా ఉండాలని ఇష్టపడుతున్నావా? లేదా నువ్వు పెరిగిన ఒక చర్చికి సభ్యునిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? దేర్ ఈస్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి. ఈ సత్యము ఎవరైతే చాలా క్లియర్‌గా అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఆ డినామినేషనల్ బిలాంగింగ్స్, ఆ డినామినేషనల్ ఆహ్, ఏమంటారు? గట్టిగా పట్టుకున్నటువంటి ఆ డినామినేషనల్ ఫీలింగ్స్ అన్ని మనము తెంచుకోకపోతే, వి విల్ బి ఇన్ ఎ చర్చ్. వి విల్ బి ఇన్ వన్ చర్చ్. ప్రాబబ్లీ వి మే నాట్ బి ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది ఒకసారి నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ చిన్న పిల్లోడు ఎవరైనా లెగోతో ఒక సంఘాన్ని, ఒక చర్చిని బిల్డ్ చేయమంటే ఎట్లా బిల్డ్ చేస్తారో, ఆ చర్చ్ బిల్డింగ్‌లో ఆ లెగో పీస్ నీవు నేను ఉంటున్నామా? లేదా ఏదో ఒక సహవాసానికి, ఒక సంఘానికి అంటుకట్టబడి, ఆ సంఘములో ఆహ్, ఇంకా ఏమంటారు? ఆహ్, రెవల్యూషన్‌లో కూడా ఇంకా చాలా క్లియర్‌గా ఉంటది. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని. యేసు ప్రభువుల వారు ఒకవేళ ఆ సంఘంలో లేరేమో! బయటికెళ్ళిపోయారేమో! ఎందుకంటే లవోదిక సంఘం కొన్ని సంఘాలకు చెప్తారనమాట. మనం నేర్చుకుంటాము. మనము వెళ్ళేటటువంటి సంఘాలలో యేసు ప్రభువు లేడేమో! ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము వైఫ్ అండ్ హస్బాండ్ తీసుకుంటే, హస్బాండ్ ఆ ఇంట్లో లేడనుకోండి. వైఫ్ ఏం చేయాలి? ఆ ఇంటికి పోకూడదు. హస్బాండ్ ఎక్కడుంటే అక్కడికి పోవాలి. అని చెప్పి నేను ఆ సంఘమును కి వెళ్ళొద్దు అని చెప్పడం లేదు గానీ, ఇక్కడ ఏంటంటే మనము ఒక సంఘానికి అంటే ఒక చర్చ్ బిల్డింగ్‌కి లేదా ఒక సహవాసానికి, ఒక డినామినేషన్‌కి అతుకు వేసుకోకుండా క్రీస్తు ప్రభువుల వారి శరీరములో అతుకబడి ఉండాలన్న మాటను నేను మీకు ఇక్కడ చెప్తా ఉంటున్నాను. కాబట్టి డోంట్ బీ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ఎ డినామినేషన్ బట్ బీ ద చర్చ్. యూ ఆర్ ద చర్చ్. అది దేవుడు మనకు చెప్తా ఉంటున్నారు. అయితే ప్రత్యేకంగా ఒక విశ్వాసి జీవితంలో మనం ఒకసారి చూస్తే ఒక బిల్డింగ్‌కి ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఎలాగ ఉంటదో, పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత సహవాసము ప్రభువుల వారితో ఏ విధంగా ఉందో అది చూసుకోవాలి. దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్. నాకు నాకొక మిసెస్, తర్వాత ఇద్దరు బిడ్డల్ని దేవుడిచ్చాడు. సో, మై ఫ్యామిలీ ఈజ్ మై ఫస్ట్ చర్చ్. నంబర్ 1, నా శరీరము దేవుని ఆలయము. నా పర్సనల్ లైఫ్ ఈజ్ మై ఫస్ట్ చర్చ్ టు గాడ్. మై ఫ్యామిలీ ఈజ్ మై ఫస్ట్ చర్చ్ టు గాడ్. అవి 2 అయిన తర్వాత ఒకవేళ దేవుడు ఇంకా ఏమైనా సమయం ఇచ్చి అనుమతిస్తే ఇంకొక చర్చ్ మినిస్ట్రీలోనో, ఏదైనా ఒక మినిస్ట్రీలో నేను యాక్టివ్‌గా ఉండడంలో తప్పు లేదు. నా పర్సనల్ లైఫ్ సరిగ్గా లేకుండా, నా ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా లేకుండా అంటే నాకు ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను నేను సరిగా పెంచుకోలేకపోతే ఐ మే నాట్ బి ఎ గుడ్ పాస్టర్ టు మై ఓన్ ఫ్యామిలీ. దాని తర్వాతనే చర్చ్ లేదా మినిస్ట్రీ అన్నది. ఈ 3 పాయింట్‌లను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వినబోయేటటువంటి నెక్స్ట్ 20, 25 మినిట్స్ వాక్య భాగము మనము నంబర్ 1 మన పర్సనల్ లైఫ్‌కి అన్వయించుకొని ఆలోచన జేసుకోవాలి. 7 సంఘముల వర్తమానాలు అంటే అదేదో వాళ్ళ సంఘానికి, ఇదిగో వాళ్ళెళ్ళే సంఘానికి అని జెప్పి ఇంకొక సంఘాన్ని ఎత్తి చూపే విధంగా మనము ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోకూడదన్నట్టుగా నేను చెప్తా ఉంటున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, దేవుని ఆలయము నా శరీరమైతే, నేను ఈ 7 సంఘాలలో దేవుడు ఏవైతే చెప్తా ఉన్నారో, మొట్టమొదటిగా నేను కరెక్షన్స్ చేసుకోవాలి. నేను ఒకవేళ ఎంకరేజ్ అవ్వాలి. ముందు నా పర్సనల్ లైఫ్‌లో అవన్నీ నేను అన్వయించుకోవాలి. దాని తర్వాతనే నా యొక్క కుటుంబము. నా కుటుంబాన్ని కూడా నేను ఆ విధంగా అన్వయించుకోవాలి. దాని తర్వాత నేను వెళ్ళే సంఘములో దయచేసి గమనించండి. మనము వెళ్ళే సంఘాలలో ఒకవేళ బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని అది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అని ఒకవేళ ఏలెత్తి చూపిస్తా ఉంటారేమో. దయచేసి గమనించండి. అక్కడ కూడా నేను 2 డైమెన్షన్స్‌ని తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. స్పిరిచ్యువల్ ఎసెన్స్‌కి సంబంధించిన విషయాలు 90% ప్లే చేస్తాయి. అడ్మినిస్ట్రేటివ్‌కి సంబంధించిన విషయాలు కేవలము 10, 10% మాత్రమే. అంటే
ఆత్మీయమైన విషయాల మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి, మనం వెళ్ళే సంఘములో డాక్ట్రిన్స్ అయినా, లేదా దేవుని వాక్యమైనా ఏ విధంగా విత్తబడతా ఉంది? పర్సనల్‌గా, ఫ్యామిలీస్‌గా, సంఘముగా ఏమైనా కరెక్ట్ చేసుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? అది ఇంపార్టెంట్. 80-90% అడ్మినిస్ట్రేషన్ ఉంటది గదా! ఏంటంటే కానుకలు గాని, తర్వాత అదేంది ఇక్కడ పెట్టినావే, ఇదేంది ఇట్లా పెట్టినావే. నంబర్ 1 ప్యాటర్న్. ప్యాటర్న్‌లో గూడా అవర్ చర్చెస్ ఆర్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ప్యాటర్న్. బట్ చర్చెస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసు ప్రభుల వారు కేంద్రీకృతమైనటువంటి సంఘముగా వాక్యములో ఎంత మనము లోతుగా ఎదుగుతున్నామో, మనమందరము సంఘముగా క్రీస్తు ప్రభుల వారి శరీరములో అవయవములుగా మనము అమర్చబడుతున్నామా లేదా అనే ఇంపార్టెన్స్ 80-90% మనము కేంద్రీకృతంగా మనము కాన్సంట్రేషన్‌ని పెట్టాలండి. చిన్న చిన్న విషయాలు మీరు మీరు చూస్తా ఉంటారు. ఈవెన్ న్యూస్‌లలో గూడా చాలా ఏమంటారు చర్చెస్‌లో, ఆ చర్చ్‌లో, ఈ చర్చ్‌లో న్యూజిలాండ్‌లో రీసెంట్‌గా చర్చ్‌లో హిందూ మ్యారేజ్ జరిగింది. ఆ వీడియో ప్లే చేద్దాం అనుకున్నాను గానీ, దాంట్లో అన్ని శ్లోకాలు ఉండడం వల్ల నేను ప్లే చేయదలుచుకోలేదు. ఆ చర్చ్‌లో హిందూ మ్యారేజ్ జరుగుతా ఉంది. ఎంత సంఘం అంటే చర్చ్ అంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. తర్వాత కొన్ని చర్చ్‌లయితే కోర్టు కేసులలో ఉన్నాయి. లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు కోర్టు కేసులలో పెడతా ఉన్నారు. నేను చెప్పాల్సిన పని లేదు. ఒక డినామినేషన్, 2 డినామినేషన్స్ నేనెక్కడ తీసుకురావడం లేదు కానీ, దయచేసి గమనించండి. నీవు నేను చర్చికి, డినామినేషన్‌కి ఒకవేళ ఇరుక్కుపోయినామంటే వి విల్ బి లాస్ట్. కానీ మనము క్రీస్తు ప్రభుల వారిని అంటిపెట్టుకొని, క్రీస్తు ప్రభుల వారిలో ఎదగాలన్నటువంటి దేవుడు మనకు చెప్తా ఉంటున్నారు. కాబట్టి ఈ 7 సంఘాలని మనం ఒకసారి చూస్తే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ 7 సంఘాలకు క్రీస్తు ప్రభుల వారు యోహాను ద్వారా ఈ 7 లెటర్స్‌ని పంపించడము జరుగుతా ఉంది. ఒకసారి గమనిస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా 7 సంఘాలకు లెటర్స్ రాశారు. అలాగే మనము ప్రభుల వారు చూస్తే 7 సంఘాలు, అలాగే పౌలు భక్తుడు, పౌలు అపోస్తలుడైన పౌలు గారు గూడా 7 సంఘాలకు లెటర్స్ రాశారు. ఈ 7 చర్చెస్‌కి రాసినటువంటి లెటర్స్‌ని 2 డైమెన్షన్స్‌లో చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, ఇది 7 కాలములకు సంబంధించిన విధంగా చూడొచ్చు. ఈ 2000 సంవత్సరాలు అంటే 2025 సంవత్సరాలను మనము పీరియడ్స్‌గా డివైడ్ చేస్తే, పీరియాడికల్‌గా కాలమానము ప్రకారము గూడా ఈ 7 సంఘాలు విస్తరించిన విధంగా చూడొచ్చు. కానీ వాటికంటే ముఖ్యంగా వ్యక్తిగతముగా నేను ఇదివరకు చెప్పాను గదా! వ్యక్తిగతంగా, పర్సనల్‌గా నేను ఈరోజు ఏదో షేర్ చేస్తున్నానని కాదు గానీ, ఈ వారములో ఒక్కసారికి పట్టు 100 సార్లు నా పర్సనల్ లైఫ్‌ని నేను కరెక్షన్ చేసుకుంటూ దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర, అయ్యా! మీరు నన్ను కరెక్ట్ చేయండి అని చెప్పి వ్యక్తిగతంగా ముందు నేను కరెక్షన్ చేసుకోవాలి. మనమందరం కూడా ఈ 7 సంఘాలకు దేవుడు ఇచ్చినటువంటి ఈ పత్రికలు, లెటర్స్‌ని మొదట వ్యక్తిగతముగా, పర్సనల్‌గా మనము అన్వయించుకోవాలని చెప్పి నేను ఎంఫసైజ్ చేస్తా ఉంటున్నాను. వీలైతే కుటుంబ పరంగా. మన కుటుంబం ఏ విధంగా ఉంది? నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలు, నా ఎక్స్‌టెండెడ్ కుటుంబము అంటే నా సిబ్లింగ్స్ వాళ్ళ బిడ్డలు, తల్లిదండ్రులు క్రీస్తు ప్రభువుల వారి శరీరములో అవయవములుగా చేర్చబడ్డారా లేదా? క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్య మార్గములో ఉంటున్నారా లేదా? అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఒకవేళ రెస్పాన్సిబుల్ బ్రదర్స్, సిస్టర్స్‌గా నీవు నేను ఉంటే సంఘము ఏ విధంగా ఉంది? సంఘముకు వచ్చేటటువంటి అందరూ కూడా రేపు పరలోకంలో ఉండబోతున్నారా? దట్ ఈస్ ప్రైమరీ ఫోకస్ ఫర్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పాస్టర్స్ కానీ, తర్వాత ఎల్డర్స్ కానీ, డీకన్స్ కానీ వీళ్ళందరూ. మొదటిగా వ్యక్తిగతం, తర్వాత కుటుంబ పరంగా అవి 2 చేయగలిగితే ఇఫ్ రిక్వైర్డ్ దేవుడేమైనా సమయం ఇస్తే సంఘపరంగా మనం చూడాలి. కాబట్టి ఈ 7 లెటర్స్‌ని మనము ఇప్పుడు చూసుకుబోయే ఈ 7 ఈ యొక్క లెటర్స్‌ని దయచేసి ఏదో ఒక డినామినేషను, ఒక సంఘము, ఆ సంఘము, ఈ సంఘము అని ఎత్తి చూపించాల్సిన పని లేదు గానీ, మనము మనల్ని స్పెక్యులేట్ చేసుకోవాలని నేను ఎంఫసైజ్ చేస్తా ఉంటున్నాను. కాలమానం ప్రకారం చూస్తే 7 సంఘాలు ఎఫెసస్, స్ముర్న,
పెర్గమం, తయతైర, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవొదికయ అన్నటువంటి 7 సంఘాల యొక్క కాలమానాలు నేను ఇక్కడ వ్రాసి ఇక్కడ చూపిస్తా ఉంటున్నాను. నేను ఇంకా వాటిని పదే పదే చెప్పాల్సిన పని లేదు. మీకు ఈ పీపీటీ మీ దగ్గరకొస్తది. ఈ హిస్టారికల్ థియరీని దయచేసి నేను ఎక్కువ చెప్పనండి. యాక్చువల్‌గా 7 సంఘాలు, ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క గంట, గంట కంటే ఎక్కువగా మనము మాట్లాడుకోవచ్చు. కానీ మొత్తము సమ్మరీగా నేను థియరీని, తర్వాత హిస్టరీని, వాటిని వీటిని అన్నీ నేను ప్రక్కన పెట్టి ఒక సారాంశముగా మెయిన్ అప్లికేషన్స్ స్పిరిచువల్‌గా, ప్రాఫిటికల్‌గా ఏవైనా ఉంటే వాటిని మాత్రమే నేను కవర్ చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి మన్నించండి ఒకవేళ అప్రోచ్ ఆ విధంగా మీకు మీరు కోరుకున్న విధానంలో ఒకవేళ లేకపోతే, ఈ 7 సంఘాలని మనము చూస్తే 2 సంఘాలల్లో తప్పులే లేవు అని చెప్పి యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. తప్పులే లేవు అన్నటువంటి సంఘాలు ఏవంటే స్ముర్న, ఫిలడెల్ఫియా. అయితే ఇంకొక 2 సంఘాలలో చూస్తే అన్నీ తప్పులే లేదా చాలా తప్పులున్నాయి అని చెప్పి సార్దీసు, లవొదికయ సంఘాల గురించి. అయితే మిగిలిన 3 సంఘాలను చూస్తే ఎఫెసు, పెర్గమము, తుయతైర వీళ్ళకు మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి. సంఘము అంటానే ఇక్కడ నంబర్ 1 మన ఓన్ పర్సనల్ లైఫ్, దెన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. అయితే ఈ ఒకవేళ దేవుడు ఈ మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. 7 సంఘాల యొక్క బిరుదులను చూస్తే మొదటి సంఘము ఎఫెససు ప్రేమను కోల్పోయింది. స్ముర్న శ్రమల బారిన పడింది. పెర్గమము కలుషితమైపోయింది. తయతైర లోకంలో ఐక్యమైపోయింది. సార్దీసు మతపరమైపోయింది. ఫిలడెల్ఫియా సహోదర ప్రేమలో చాలా చాలా గొప్పగా మంచి బిరుదు పొంది, లవొదికయ అంటే నులివెచ్చనిది. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అన్నటువంటి ఆ యొక్క బిరుదులను దేవుడు వాటితో మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. అదేవిధంగా 7 సంఘాలను 4 రకాలుగా మనము చూసుకోవచ్చు. పర్సనల్‌గా, వ్యక్తిగతంగా, ప్రాక్టికల్‌గా ఎట్లా అన్వయించుకోవాలి? అది ఎంత లాభము? ఎంత పవర్‌ఫుల్‌గా దేవుడు మనతో మాట్లాడుతా ఉంటున్నారు అన్నటువంటి విధంగా. దయచేసి గమనించండి. ఈ 7 సంఘాల కాలమానాలు డిఫరెంట్‌గా ఉండొచ్చేమో. ఒకవేళ నీవు నేను పర్సనల్ లైఫ్‌లో చూసుకుంటే, ఒక్కొక్క సీజన్‌లో మనము ఒక్కొక్క సంఘానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌లో కూడా మనము పెరుగుతా ఉంటాము అని కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఒకవేళ 3 అంశాలని చూస్తే, దేవుడు ఆ సంఘానికి సంఘములో ఉన్నటువంటి సంఘం గురించి దేవుడు ఎంత క్లియర్‌గా చెప్తా ఉంటున్నారో, నీ గురించి, నా గురించి కూడా మన యొక్క ప్రెజెంట్ కండిషన్‌ని దేవుడు ఎరిగినవారు. మన ప్రెజెంట్ కండిషన్‌ని దేవుడు ఎరిగి, మనకు ఎటువంటి ఔషధం ఇవ్వాలి, ఏం చెప్తే మనము బాగుపడతాము అని చెప్పి, ఏమి చెప్తే మనము దేవుని యొక్క మాటను విని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను విని, మనము జయ జీవితాన్ని జీవిస్తాము అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే దయచేసి గమనించండి. ఈ 7 చర్చెస్‌ని స్క్రిప్చర్స్‌ని నేను చదవడం లేదు. ఎందుకంటే సమయం లేదు గాబట్టి. అయితే సారాంశాన్ని నేను 7 సంఘాల యొక్క సారాంశాన్ని క్విక్‌గా మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. తర్వాత మీ దగ్గర పీపీటీ మీరు తీసుకొని ఇంకా లోతుగా ప్రతి లైన్ బై లైన్ అర్థం చేసుకోవాలని చెప్పి ఇష్టపడతా ఉంటున్నాను. మొదటిదిగా ఎఫెసు సంఘముని చూస్తే దేవుడి నామము నిమిత్తము మీరు భారము భరించిన సంఘముగా వ చిత్రీకరిస్తా ఉంటున్నారు. అయితే మొదటి ప్రేమను మరచిన సంఘము. ఒకవేళ నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఫస్ట్‌లో ఎంత ఫైర్ మీద ఉంటున్నామో, ఇప్పుడు ఆ ఫైర్ మీద లేమేమో. దయచేసి గమనించండి. మన యొక్క మొదటి ప్రేమ ఏ విధంగా ఉంది? మన మొదటి ప్రేమను మనము సరిచేసుకుంటే, మన కుటుంబము బాగుపడతది. మనం వెళ్ళే సంఘములో కూడా నీవు నేను ఆ ఫైర్‌ని తీసుకెళ్ళగలుగుతాము. అప్పుడు మన సంఘము కూడా ఇంకా దేవునికి చేరువగా, దేవుడు ఇష్టమైనటువంటి విధానంలో మనం పెరుగుతామేమో. ఎఫెసు అంటే కోరుకొనదగినది అని అర్థము. అపోస్తుల కాలము నాటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఈ సంఘము, ఎఫెసు సంఘము. ఇది వెరీ రిచ్ సంఘము. ఎఫెసుకు
8 లెటర్స్ ఉన్నాయి. ఈవెన్ పౌలు భక్తుడు కూడా ఎఫెసు సంఘానికి 8 లెటర్స్ రాశారు. యేసు ప్రభువుల వారు ప్రేమించినటువంటి మొట్టమొదటి సంఘము. ఈ ఎఫెసు సంఘము నుండే అనేక సంఘాలు అంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సువార్త పోయిందనమాట. కాబట్టి ఎఫెసు సంఘమును క్రీస్తు ప్రభుల వారు తన కుడి చేతితో పట్టుకొని సంఘముల మధ్య సంచరించున్నట్లు ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి 3 సంగతులను ఇక్కడ యేసు ప్రభుల వారు గుర్తు చేస్తా ఉన్నారు. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొనుము. మారు మనసు పొందు. మొదటి క్రియలు నువ్వు ఏం చేశావో అవి చేయమని చెప్పి ఇక్కడ దేవుడు అప్పీల్ చేస్తా ఉంటున్నారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబం కూడా ఒకవేళ మ్యారేజ్ అయిన మొదటి 3 దినాలు 3 నెలలు చాలా దేవునికి బాగా కట్టుదిట్టంగా ప్రార్థన చేసుకుంటూ ఫ్యామిలీ ప్రేయర్స్‌లో ఉంటున్నామేమో. తర్వాత అవేమైనా స్లోగా చల్లబారిపోయినాయేమో. దయచేసి మన యొక్క కుటుంబాన్ని మనము ఎళ్ళే సంఘము ఒకవేళ మనం వెళ్తా ఉంటాము సంఘానికి. సంఘంలో దేవుడు ఏదైనా కొంచెం మాట్లాడితే మనము ఆ యొక్క సంఘంలో దేవుని యొక్క మాటల్ని తీసుకెళ్ళి దేవుని ఆ యొక్క సంఘాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందింపచేసే దానికి ఉపయోగపడుతున్నామా లేదా? అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు 8 లెటర్స్ రాసాడు గదా! ఎఫిషియన్స్, తిమోతి. ఈ ఎఫెసు సంఘమును స్టార్ట్ చేసింది అపోస్తలుడైన పౌలు, కొనసాగించింది తిమోతి, స్థిరపరిచింది ఈ అపోస్తలుడైనటువంటి యోహాను వచ్చి స్థిరపరిచారనమాట. మనం ఇక్కడ 8 లెటర్స్ చూస్తే ఎఫిషియన్స్, తిమోతి 1, 2, యోహాను పత్రికలు, తర్వాత యోహాను భక్తుడు సువార్త రాశారు. తర్వాత అలాగే ఈ రెవల్యూషన్‌లో కూడా ఎఫెసు సంఘానికి ఒక లెటర్ యేసు ప్రభుల వారు రాసి పంపించారు గదా! కాబట్టి ఈ విధంగా ఎఫెసు సంఘము గురించి ఇంకా నికొలాయితులు అన్నటువంటి ఆ యొక్క మాటని కూడా మనము ఇక్కడ చూసుకుంటా ఉంటాము. నికొలాయితుల క్రియలు అంటే అపోస్తుల కార్యములు 6 అధ్యాయము 5 వచనంలో మనము గమనిస్తాము. ఈ నికోలస్ అని చెప్పి నికోలాయతు అన్నటువంటి వారు ఇక్కడ ఏంటంటే బేసికల్లీ 2 గ్రూపులు. సమాజముగా అంటే మామూలుగా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు. తర్వాత అంటే కొంచెము బిలో యావరేజ్ పీపుల్. తర్వాత కొంచెము సుపీరియర్‌గా ఉండే వాళ్ళు. 2 గ్రూపులుగా విడిపోవడము. ఒక గ్రూప్ వాళ్ళు ఇంకొక గ్రూప్‌ను బాగా అదిమి ఆహ్, ఏమంటారు జులుం చెలాయించడము అట్లా చేసేటటువంటి నికొలాయితుల అంటే రాంగ్ డాక్ట్రిన్స్ ఎక్కువగా ఉండడము. ఈ ఎఫెసీ సంఘము ఆ రాంగ్ డాక్ట్రిన్స్‌ని వాటన్నిటిని కూడా ఎఫెసీ సంఘము తప్పుపుడతా ఉంది. అట్లనే యేసు ప్రభు దాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ ఈ ఎఫెసు సంఘానికి మెప్పులతో పాటి తప్పులను చెప్తూ ఎంకరేజింగ్‌గా నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకోనమని చెప్పి చెప్తూ, హెచ్చరిస్తూ, ఒకవేళ మారు మనసు పొందితే నీ దగ్గర ఉండే దీపస్తంభాన్ని నేను తీసివేయను అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటున్నారనమాట. అయితే ఫలము దయచేసి గమనించండి. ఆహ్, 5 అంశాలను మనము ప్రతి సంఘంలో చూస్తాము. మెప్పులు, తప్పులు, పురికొలుపు, హెచ్చరిక, ఫలము. 5 అంశాలని ప్రతి సంఘంలో నేను ఈ పట్టి విధంగా చాలా క్లియర్‌గా సమ్మరైజ్ చేస్తూ మీకు చూపించడము జరుగుతా ఉంది. దయచేసి ఇక పీపీటీలో మీరు ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళొచ్చు. రెండవ సంఘము స్ముర్న. ఆ యొక్క స్ముర్న సంఘం గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే శ్రమలు అంటే శ్రమలను ధైర్యంగా ఎదుర్కొనే సంఘము. పర్సిక్యూటెడ్ చర్చ్. స్ముర్న అంటే బోలము. అది అది చేదైనది అని. అంటే యేసుప్రభుల వారు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు కూడా ఆహ్, 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 చిరక లాంటిది ఇచ్చారు గదా! కాబట్టి ఆహ్, అట్లనే 2వ శతాబ్దపు కాలము లాంటి 4వ శతాబ్దపు కాలం లాంటి సంఘము. అందమైన నగరము, అద్భుతమైన కట్టడాలు కలిగిన స్ముర్న పట్టణము. అది చాలా నమ్మకంగా ఉన్నది. తర్వాత నాటి దినములలో అది అన్య దేవతలను, రోమా చక్రవర్తులను పూజించుటకు వ్యతిరేకించి ఆ ఒత్తిడికి ఎదుర్కొని నిలబడినటువంటి సంఘము. దాని యొక్క ఆరంభము, అంతము అని చెప్పి యేసు ప్రభుల వారు నేనే ఆదియు అంతమును అని చెప్పి చెప్తూ
"ఏం భయపడొద్దు నేనున్నాను" అని ఆదరిస్తూ వాళ్ళకు ఆశ చూపిస్తున్నటువంటి సంఘము యొక్క మాటల్ని దేవుడు మన దగ్గర తీసుకొని వస్తా ఉంటున్నారు. "పొందబోయే శ్రమలకు భయపడొద్దు. మరణం వరకు నమ్మకముగా ఉండు. ఒక 10 దినాలు నీకు శ్రమ కలుగుతూ ఉంటది. కానీ భయపడొద్దు" అని చెప్పి జయించడము అనే ఒక మాటని గూడా తీసుకొని వస్తా ఉంటున్నారు. అయితే జయించడము అంటే పాపములో పడిపోకుండా ఉండడము, రాజీ పడిపోకుండా ఉండడము, తప్పిపోకుండా ఉండడము, విశ్వాసములో మనము తప్పిపోకుండా ఉంటే అది జయ జీవితమును మనము జీవించే వారంగా ఉంటాం. శ్రమల వలన లాభములు మనం చూస్తే క్రమశిక్షణ కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, క్రమము మనము డిసిప్లిన్ నేర్చుకుంటాము. చివరిగా కిరీటమును దేవుడు ఇవ్వబోతా ఉంటున్నారు. కాబట్టి స్ముర్ణ సంఘము ఎట్లా ఉంటది అంటే, ఈ దినాలలో ఈ విధంగా స్ముర్ణ సంఘమును ఆ యొక్క కట్టడాల్ని మనం చూస్తా ఉంటున్నాం. నాకనిపిస్తది ఈ 7 సంఘాలను నేను ధ్యానించేటప్పుడు, మన సంఘాల యొక్క మహిమ పోయింది అని చెప్పి ఒక్కొక్కసారి కొంతమంది సంఘ సభ్యులు మాట్లాడుకుంటా ఉంటారు. ఈ 7 సంఘాలు ఆదిమ సంఘాలుగా అవి ఈరోజు లేవు. కొన్ని సంఘాలైతే మసీదులుగా మార్చబడినాయి. కాబట్టి ఒకవేళ నీవు నేను మన సంఘము అదేదో కట్టడము అని, డినామినేషన్ అని చెప్పి వెరీ హై ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో మనము పొరబడినట్లే అన్నమాట. ఎందుకంటే సంఘము అంటే ఇదివరకు నేర్చుకున్నాం గదా! శరీరము ప్రభువుల వారి యొక్క శరీరములోని అవయవములు మనము. దాన్ని సంఘముగా చిత్రీకరించినప్పుడు ఈ డినామినేషన్స్ లేదా కట్టడాలు వీటి మీద ఆహ్, మనం అంత కాన్సంట్రేషన్ పెట్టకూడదని మరొకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి స్ముర్ణ సంఘం యొక్క మెప్పులు, తప్పులు, తప్పులైతే ఏమీ లేవు. పురికొల్పు, హెచ్చరిక, ఫలము అన్నటువంటి ఈ కొన్ని మాటల్ని మనము చూసుకుంటూ వస్తా ఉంటున్నాము. అయితే మూడవది పెర్గమము సంఘము. ఆ యొక్క పెర్గమము సంఘము సమాజముతో రాజీ పడిపోయిన సంఘము. పెర్గమము అంటే గోపురము లేదా దుర్గము. 4-12వ శతాబ్దము. ప్రాచీన దినములలో చాలా వనరులు కలిగినటువంటి శక్తివంతమైన గ్రీకు సామ్రాజ్యానికి ప్రతీగా నిలబడినటువంటి ఈ పెర్గమము సంఘము. అయితే విగ్రహారాధన, అన్యమత ఆచారాలు, తర్వాత సాతాను సింహాసన స్థలము అని కూడా ఇక్కడ దేవుడు పోల్చి చెప్తా ఉంటున్నారు. అంటే సాతాను పట్టణము అక్రోపోలి అను ప్రసిద్ధిగాంచిన 100 చదరపు మీటర్ల విస్తీర్ణము కలిగి 40 అడుగులు ఎత్తైన పునాది కలిగినటువంటి ఆహ్, సంఘముగా, కట్టడముగా ఇక్కడ మనము చూస్తా ఉంటున్నాం. అయితే ప్రకటన గ్రంథము 2:13 ప్రకారము యేసు ప్రభువుల వారు సాక్ష్యమిచ్చిన సంఘము. మంచి సాక్ష్యమును ఈ యొక్క పెర్గమము సంఘంలో గూడా మనం చూస్తా ఉంటున్నాం. ఈ ఈ దినములలో పెర్గమము ఎట్లా ఉంది అని చూస్తే, ఈ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. మెప్పులు ఏంటివి? సాతాను సింహాసనమున్న స్థలములో కాపురముండుట, హతసాక్షి అయిన అంతిమము విశ్వాసమును, దేవుని నామమును వదలకుండా ఉన్నటువంటి సంఘము. అయితే తప్పులు చూస్తే విగ్రహార్పితములు తినడము, జారత్వము చేయడము, బిలాము బోధనను అనుసరించటము, ఇక్కడ గూడా నికాలయేతు అని మనం చూసాం గదా! ఎఫెసు సంఘములో. తర్వాత పురికొల్పు ఇక్కడ ఏం లేదు గానీ, హెచ్చరికలు, ఫలమును మనము చూస్తా ఉంటున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా, నాలుగవది తుయతైరా సంఘాన్ని మనము ఒకవేళ చూసుకుంటే, తుయతైరా సంఘములో జారత్వము ఎక్కువైపోయింది. అంటే స్పిరిచ్యువల్ అడల్టరీ అంటే ఏంటంటే, క్రైస్తవములుగా ఉంటాము. మనకు లోకము కావాలి, క్రీస్తు ప్రభువులు కావాలి. అంటే లోకంలో మనము కలిసిపోవడము. ఆహ్, ఈ కొన్ని కొన్ని చర్చెస్‌లో చూస్తే ఈ ట్రెడిషన్స్ అంటే ఓల్డ్ ట్రెడిషన్స్ ఈవెన్ మన స్వంత జీవితాలలో, సొంత కుటుంబాలలో గూడా చూస్తే, ఈ హిందూ ఆచారాలలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కూడా మన పర్సనల్ లైఫ్‌లో ఉంటాయి. కుటుంబాలలో ఉంటాయి. ప్రత్యేకంగా మ్యారేజెస్‌లో తర్వాత ఇంకా వేరియస్ అకేషన్స్‌లో మనము ఆహ్, ఈ ఈ అవి ఏంటివి ఆ సాంప్రదాయాలు అంటే మనము బాగా వాక్య భాగంలో ఏవి ఉన్నాయి, ఏవి లేవు అని చూసుకోవచ్చు. కాబట్టి లోకములో కలిసిపోవడం అన్నమాట. అంటే ప్రభువు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటారు గదా! మనకు ప్రభువు కావాలి, అట్లనే లోకం కావాలి. లోకంలో 50% మనము మళ్ళీ క్రైస్తవంలో 50% ఉంటాం. అట్లా ఉన్నటువంటి ఈ యొక్క సంఘము.
ఆ స్పిరిచ్యువల్ అడల్టరీలో కుమ్మరి పనులు, చేత పనులు, వస్త్రాలు చేసేటటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఆ యొక్క సంఘమది. ఆ యొక్క సంఘానికి దేవుడు చెప్పిన మెప్పులు, తప్పులు ఆ యొక్క క్రియలు, విశ్వాసము, ప్రేమ, సహనము కలిగి ఉండుట. ఆహ్, తప్పులు చూస్తే విగ్రహార్పితములు తినుట, పురికొల్పు మీ పైని భారము పెడతాను. మీరు సరిగా మారు మనసు పొందకుంటే మీకు శ్రమల పాలు చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉంటున్నారు. ఫలము ఏం చెప్తున్నాడు? జనులను ఏలుట. అంటే ఒకవేళ నువ్వు అధిగమిస్తే ఈ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటే నీకు రేపు ఆ వెయ్యేండ్ల పరిపాలన సమయంలో దేవుడు నీకు నాకు అధికారాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. కొన్ని పట్టణాలకు మనల్ని ఆహ్, ప పట్టణాలను ఏలేటటువంటి ఆహ్, బిడ్డలంగా చేయబోతా ఉంటున్నాడు. ఒకవేళ ఈ దినాలలో పాలిటిక్స్‌లో నీవు నేను పాల్గొనలేకపోవచ్చు కానీ, రేపు వెయ్యేండ్ల పరిపాలనలో దేవుడు యేసు ప్రభుల వారు పరిపాలించే ఆ రాజ్యములో నిన్ను, నన్ను ప్రైమ్ మినిస్టర్ గాను, ప్రెసిడెంట్ గాను, చీఫ్ మినిస్టర్ గాను పెట్టుకోబోతా ఉంటున్నారు. ఎప్పుడు? మనము నిజంగా మారు మనసు పొంది, దేవుని యొక్క ఆహ్, మాటను విని, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము వెళ్తే. ఐదవదిగా సార్దీసు సంఘము. ఆ యొక్క సార్దీసు సంఘము జీవన్ మరణముల సమస్యలను కలిగిన సంఘము. సార్దీస్ అంటే ఉజ్జీవము అనేటటువంటి అర్థం ఇస్తుంది. 14వ శతాబ్దంలో లోకరీత్యా ఘనమైన సంఘముగా ఎదుగుతూ, అయితే ఆత్మీయంగా వెనుకబడిన సంఘము. ఆత్మీయంగా ఏమీ అంత ఉజ్జీవము లేదు. అట్లనే మన సంఘాలు లేదా మనం గూడా కొన్ని ఫ్యామిలీసు చాలా మంచి మంచి రిచ్ జాబ్స్ తర్వాత చాలా వెల్ ఆఫ్ ఒక ఇండ్లు కాకపోతే 2, 3 ఇండ్లులు కలిగినటువంటి మంచి కుటుంబాలుగా ఉంటున్నామేమో. కానీ ఆత్మీయంగా ఏ విధంగా ఉంటున్నాం? నువ్వు చాలా రిచ్‌గా ఉండొచ్చు ఈ లోకంలో. కానీ ఆత్మీయంగా అట్టడుగు స్థాయికి ఒకవేళ ఉంటే ఇదే సమయము. దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ధనికముగా ఉండాలి. నువ్వు నేను చేసే పనులు మనము ఇటర్నిటీలో డిపాజిట్ చేసేటటువంటి పనులుగా ఉండాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి సార్దీసు సంఘానికి మెప్పులను, తప్పులను ఈ 5 అంశాలను దేవుడిక్కడ ఆహ్, మన వ్రాసినటువంటి వాక్య భాగాల్ని మనము సమ్మరీగా చూసుకుంటున్నాము. ఫలము చూస్తే జయించువాడు తెల్లని వస్త్రములను ధరించుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం ఒకవేళ బలపడినట్లయితే మన యొక్క మొదటి ప్రేమను గుర్తు చేసుకొని మనం వింటున్న వాక్యాన్ని గైకొని మారు మనస్సు పొందిన వారమైతే మనము జయించిన వారమైతాము. తెల్లటి వస్త్రాలు దేవుడు మనకు ఇవ్వబోతా ఉంటున్నారు. ఆ విధంగా ఆరవదిగా ఫిలడెల్ఫియా సంఘాన్ని ఈ ఫిలడెల్ఫియా సంఘము, స్ముర్న సంఘములో ఏ తప్పులు లేవన్నటువంటి మాటను మనం చూసామనమాట. ఈ ఫిలడెల్ఫియా సంఘము చాలా ఫెయిత్‌ఫుల్ సంఘము. సువార్త నిమిత్తము ద్వారాలు తెరిచినటువంటి సంఘము. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఇక్కడ నేను ఒక మాటను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనము కొంతమంది కెనడా, అమెరికా దేశాలలో ఉంటున్నారు. కెనేడియన్ యూత్ ఈరోజు పొందు ప ఆహ్, క్రైసిస్‌ని ఫేస్ చేసే క్రైసిస్ ఏంటంటే, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ఆహ్, ముత్తాతలు ఈ మిషనరీస్‌గా సంఘాలు అంటే కెనడాలో నేను పర్టిక్యులర్‌గా కెనడా గురించి చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. కెనడాలో ఉండే ఈ సంఘాలన్నీ కూడా ఏం చేశారంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ వారి యొక్క ముత్తాతల యొక్క జనరేషన్‌లో చాలా మందిని మిషనరీస్‌గా అనేక దేశాలకు పంపించారు. వారి యొక్క పితరులు అనేక దేశాలకు మిషనరీస్‌గా వెళ్ళి, వారి యొక్క కుటుంబాలు నెగ్లెక్ట్ చేయబడినాయన్నమాట. వారు వెళ్ళినటువంటి దేశాలన్నీ కూడా ఉజ్జీవముతో దేవుని యొక్క రాజ్యములో అనేక మంది దైవజనులుగా అనేక మంది దేవుని బిడ్డలు దేవుని రాజ్యంలో చేర్చబడినారు. కానీ వారి యొక్క కుటుంబాలు చూస్తే వారి యొక్క కిడ్స్ ఈరోజు అసలు చర్చికే రారు. యూత్ మనము కెనడా, అమెరికా దేశాలలో చూస్తే సంఘములో యూత్ అసలు ఉండరు. ఏంటి అంటే ఆ యూత్ ఆ దినాలలో వాళ్ళ తల్లిదండ్రుల చేత నెగ్లెక్ట్ చేయబడిన వాళ్ళు.
వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ దే వర్ బిజీ ఇన్ మిషనరీస్, మినిస్ట్రీస్ అండ్ ద కిడ్స్ వర్ నెగ్లెక్టెడ్. అందుకు ఈ దినము యూత్ ఎందుకు చర్చికి రారు అంటే, మనం ఒకసారి వెనుదిరిగి చూస్తే వారి యొక్క పేరెంట్స్ కిడ్స్‌ని నెగ్లెక్ట్ చేసి మిషనరీస్‌గా వెళ్ళి వేరే దేశాలకు ఏ విధంగా ఉజ్జీవం తీసుకొనొచ్చారో, ఈ ఫిలడెల్ఫియా సంఘం గూడా అలాగే ఆహ్, దేవునికి నమ్మకంగా ఉంటూ సహోదర ప్రేమలో ఎక్కువ మందిని మిషనరీస్‌ని ఆహ్, తీసుకెళ్ళి అంటే సువార్తని ఎక్కువగా వెదజల్లే విధంగా జె జె ఆహ్, ఫిలడెల్ఫియా సంఘము ఆహ్, ఉపయోగపడింది. కానీ ఆ ఫిలడెల్ఫియా సంఘం నుండి ఒకవేళ మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏవి అని చూసినప్పుడు, ఓర్పు విషయమై వాక్యాన్ని చాలా గైకొన్నారు. కాబట్టి నిన్ను కాపాడెదను, నీకు క్రొత్త పేరును ఇస్తాను అని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు. ఒకవేళ నేను ఒక్కొక్క సీజన్‌లో నీ పర్సనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్, నీ కుటుంబము, నా కుటుంబము ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క సంఘానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్‌లో కలిగి ఉంటే, ఒకవేళ ఈ ఫిలడెల్ఫియా సంఘానికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ మనము ఆల్ ద సీజన్ కలిగి ఉండాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. నా పర్సనల్‌గా నేను ఆ విధంగా కోరుకుంటా ఉంటున్నాను. కాబట్టి తాళపు చెవులు అని చెప్పి ఇక్కడ దావీదు తాళపు చెవులు అని ప్రస్తావించబడింది. వాటి గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. అయితే 2 స్లైడ్స్ పెట్టాను. లాస్ట్ టైమ్ మనకు ఆ క్వెషన్ వచ్చింది కాబట్టి. చివరిగా లవొదికయ సంఘము. ఏడవదిగా లవొదికయ సంఘము. ఈ లవొదికయ సంఘము ప్రస్తుతము ఉండే ఈ జనరేషన్ యొక్క చర్చ్ లైఫ్‌ని లవొదిక సంఘముగా తీర్చబడింది. ఈ ఆర్థికంగా చాలా సంపన్న స్థితిలో ఉంది. చాలా రిచ్‌గా ఉంది. కానీ ఆత్మీయతంగా, స్పిరిచ్యువల్‌గా చాలా పూర్‌గా ఉంది. లవొదికయ అంటే నులువెచ్చనిది. ఇక్కడ నులువెచ్చనిది అంటే వెచ్చగా లేదు, చల్లగా లేదు అన్న మాటకి నేను ఒక ఎగ్జాంపుల్ ఎడ్వర్డ్ అన్న దగ్గర నుంచి విన్న ఎగ్జాంపుల్‌ని గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనము కూల్ డ్రింక్ తాగాలంటే చాలా కోల్డ్‌గా ఉండాలని చెప్పి ఇష్టపడతాం. ఆ కూల్ డ్రింక్ తాగాలని మనం ఇష్టపడినప్పుడు ఎవరైనా మన ఇంటికి లేదా మన ఇంట్లో ఆ కూల్ డ్రింక్ మన స్పౌజ్ ఇచ్చిందనుకోండి. ఆ కూల్ డ్రింక్ కోల్డ్‌గా లేకుండా కొంచెం వార్మ్‌గా ఉంటే మనం నోట్లో పెట్టుకుంటూనే ఏం చేస్తాము? అరే! ఇది కూల్ డ్రింకు ఏందిది వార్మ్‌గా ఉంది అని జెప్పి వెంటనే ఆ పెదవులతోనే థు అని పడేస్తాం. ఆ విధంగా ఒకవేళ చల్లగా ఉండవలసినటువంటి చల్లదైన వస్తువు ఆ యొక్క కూల్ డ్రింక్ చల్లగా లేకపోతే ఏ విధంగా ఉమ్మి వేస్తామో, మనము ఒకవేళ అట్లనే హాట్‌గా కాఫీని చూసుకుంటే, హాట్ కాఫీ, టీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒకవేళ ఆ కాఫీ, హాట్ టీని వేడిగా ఉండాల్సిన టీ చాలా చల్లగా ఎవరైనా మనకు ఇస్తే మన ఇంట్లో, వెంటనే మనము పెదవులతో థు అని పడేస్తాం. అట్లా ఉమ్మి వేసేటటువంటి వస్తువుగా ఉంటే, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఈ సంఘానికి చెప్తున్నటువంటి మాట. నువ్వు చల్లగా ఉండాల్సిన నిన్ను, నేను నిన్ను చల్లగా ఉండాలని జెప్పి నేను తయారు జేస్తే, అంటే కొన్ని గిఫ్ట్స్‌తో నువ్వు వెళ్ళే సంఘంలో ఉపయోగపడాలని జెప్పి నేను తయారు జేస్తే, నువ్వు ఆ గిఫ్ట్స్‌ని ఆపరేట్ చేయకుండా, దేవుని యొక్క సంఘానికి ఉపయోగపడకుండా చాలా డల్‌గా ఉన్నావేమో! ఎందుకు పనికి రాకుండా డల్‌గా అయిపోయినావేమో! అలాగా ఒకవేళ ఉంటే దేవుడు నిన్ను నన్ను ఉమ్మేస్తాడేమో! అంటే ఇంకా మనల్ని దగ్గర తీయడేమో! దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఒకవేళ దేవుడు నిన్ను, నన్ను ఏ ఉద్దేశాల చేత నిర్మించుకున్నాడో, పుట్టించుకున్నాడో, ఆ ఉద్దేశాలను మనము నిర్వర్తించే వారంగా, ఒకవేళ నిన్ను మంచి ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడంగా, ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేసే వారంగా, వాక్య బోధ విషయంలో నిన్ను ఆహ్, ఒకవేళ తీర్చిదిద్దుకుని ఉంటే, నువ్వు ఉపయోగపడాలి. నీ కుటుంబంలో అయినా, నువ్వు వెళ్ళే సంఘంలో అయినా. నువ్వు ఫైర్ మీద ఉండాలి. కొన్ని రోజులు ఫైర్ మీద ఉండడము, మళ్ళీ ఈజీగా డల్‌గా అయిపోవడము, అట్లా జరుగుతా ఉంటే, ప్రాబబ్లీ దేవుడు నీతో, నాతో మాట్లాడుతా ఉన్నారేమో ఈరోజు. నిలువెచ్చని స్థితిలో నీవు ఉంటే, ఇక్కడ చూడండి ఆ తిట్లను చూస్తే 4, 5 తిట్టులుగా చూస్తే ఆ తప్పులను
దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిగంబరుడు. దిగంబరుడు అంటే ఒక్కసారి నేకెడ్‌నెస్ నీకు గుర్తు చేసుకుంటే మనం అనుకుంటాము. అబ్బా! నేను చానా స్పిరిచ్యువల్‌గా అబ్బా! నేను చానా మంచోడిని. అబ్బా! నేను వాక్యం చెప్తా. పలానా, పలానా బ్రదరు అంటే ఇట్లా అనుకుంటారు. పలానా సిస్టర్ అంటే ఇట్లా అనుకుంటారు అని మనలో మనము ఆహ్, విర్రవీగిపోతా ఉంటే దయచేసి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మనము దిగంబరులము. ఆ విధంగా మనము వీగిపోతా ఉంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. మనకు చెప్తున్న మాట ఈరోజు దేవుడు యూ ఆర్ ఎ బ్లైండ్ పర్సన్. నిజంగా నీకేం తెలీదు. కానీ నువ్వు అనుకుంటున్నావేమో అని మనల్ని మనము తగ్గించుకొని, మనము ఒకవేళ మనసు మార్చుకుంటే యేసుప్రభుల వారు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నా సింహాసనమందు కూర్చుండబెట్టదను. అంటే ఇక్కడ రెవల్యూషన్ ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనము చదువుకుంటే, ఇదిగో తలుపు యొద్ద నేను తట్టుచున్నాను. ఒక నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తే నీ హృదయంలోకి వస్తానని యేసుప్రభువుల వారు గుర్తు చేస్తా ఉన్నారు. అంటే ఒకవేళ నీవు నేను ఆ ప్రభుల వారిని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు? ప్రభుల వారు తండ్రి సింహాసనం దగ్గర మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఆ విధంగా మనము బ్రతకాలని చెప్పి చివరిగా నేను సమ్మరీగా అన్ని మెప్పులు అంటే 7 సంఘాలకు మెప్పులు ఏమేమైతే ఉన్నాయి అని ఇక్కడ నేను సమ్మరీగా చెప్పాను. పెట్టాను. అట్లనే తప్పులను పెట్టాను. పురికొల్పు 7 సంఘాలకు పురికొల్పు, 7 సంఘాలకు హెచ్చరికలు, ఫలములు అన్నీ కలిపి ఈ ఒకే స్లైడ్‌లో మనకు కనపడతా ఉంది. ఈ 5 అంశాలు మెప్పులు, తప్పులు, పురికొల్పు, హెచ్చరిక, ఫలము. కాబట్టి ఈ 7 లెటర్స్‌ని మనం విన్నాము. ఇంకా అనేక స్లైడ్స్ ఉన్నాయి. నేనేమి ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు కానీ, దయచేసి గమనించండి. చివరిగా నేను చెప్తున్నటువంటి మాట. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, నేను అతని యొద్దకు వచ్చి, అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉంటే, మనము మన యొక్క హృదయపు ద్వారాల్ని తెరిచి, ప్రభుల వారిని మన హృదయములోకి, మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఇదే రక్షణ దినము. ఇదే మనము మారుమనసు పొందే దినము. ఈ దినమైతే మనము ఏ క్షణమైతే ఇది ప్రతి దినము మనల్ని మనము ఇంట్రాస్పెక్యులేట్ చేసుకొని, ప్రభుల వారు ఏదైనా కరెక్షన్స్ చేస్తా ఉంటే, మన పర్సనల్‌గా గాను, ఫ్యామిలీ గాను ఒకవేళ రెస్పాన్సిబుల్ బ్రదర్ సిస్టర్స్‌గా ఒక సంఘములో అంటుకట్టబడి ఉంటే లోకల్ చర్చ్‌లో లోకల్ చర్చ్ అంటే అది ఒక లోకల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్‌ని కలిగి ఉంటే మనము దయచేసి ఆ విధంగా మనము పురికొల్పబడాలని జెప్పి దేవుడు ఈ ప్రకటన 3:20ని మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. బిగ్ ఐడియాగా నువ్వు ఒక చర్చ్‌లో మెంబర్‌గా ఉంటున్నావా? లేదా బాడీ ఆఫ్ క్రైస్ట్‌లో మెంబర్‌గా ఉంటున్నావా? మెమరీ వర్స్‌ని మనము ఒకవేళ మరణము వరకు నమ్మకంగా ఉంటే, యేసు ప్రభుల వారు ఇచ్చే ఆ జీవ కిరీటాన్ని మనము పొందే వారంగా ఉంటున్నాం. దయచేసి దేవుని బిడ్డలారా ఈ మెమరీ వర్స్‌ని మనము నేర్చుకోవాలని ఈ వారం రోజులు పీపీటీలో ఉన్న